కాంగ్రెస్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. సోషల్ మీడియా పోస్టులపై రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా కేసులు పెట్టడంపై ఏమాత్రం చెల్లదంటూ గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్లో అత్యున్నత ధర్మాసనం తిరస్కరించింది. సోషల్ మీడియా పోస్టులపై అక్రమ కేసులు పెట్టడం ఏమాత్రం చెల్లదని గత ఏడాది సెప్టెంబర్లో హైకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో పాటుగా చట్టాల స్ఫూర్తితోనే పోలీసులు పనిచేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పు అప్రజాస్వామిక పద్ధతులతో సోషల్ మీడియా యాక్టివిస్టులను అణిచివేయాలని చూస్తున్న ప్రభుత్వానికి ఒక హెచ్చరికగా సూచించింది. ఇక ట్వీట్ చేసినందుకు గాను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోస్టులు చేసినందుకు కేసులు పెడతామంటే చెల్లదని, కేసులు పెట్టే ప్రతి ఒక్క వ్యక్తి ఏ విధంగా తనకు వ్యక్తిగతంగా నష్టం జరిగిందో చెప్పాల్సిన అవసరం బాధ్యత ఉంటుందని, అప్పుడే ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని కఠినమైన మార్గదర్శకాల్లో జారీ చేసింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా చేసిన పోస్టుల వలన మనోభావాలు దెబ్బతిన్నాయి, సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది అంటూ అసత్యపు పునాదులపైన అక్రమ కేసులు ఇప్పటిదాకా పెట్టిన ప్రభుత్వానికి ఈ తీర్పు ఒక గట్టి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. హింసను ప్రేరేపిస్తేనే అలాంటి కేసులు నమోదు చేయాలి. పరువు నష్టం అనేది నాన్ కాగ్నిజబుల్ నేరం కాబట్టి నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా ఫిర్యాదుదారుడు మెజిస్ట్రేట్ను సంప్రదించాలని హైకోర్టు సూచించింది. చివరిగా పోలీసులు అరెస్టు చేసేటప్పుడు ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు తప్పనిసరిగా పాటించాలని, రాజకీయ ప్రేరితమైన లేదా నిరాధారమైన ఫిర్యాదులు తిరస్కరించాలని ఆదేశించింది. బీఆర్ఎస్ పార్టీ ట్వీట్లను రీట్వీట్ చేసినందుకు గాను సోషల్ మీడియా వారియర్ శశిధర్ గౌడ్ అలాగే అలియాస్ నల్లబాలుపై పోలీసులు అక్రమంగా నమోదు చేసిన 3 కేసులను హైకోర్టు కొట్టివేసింది.